ప్రతి సినిమా నేను ఇంటర్వెల్లో బయటకు వచ్చి పిచ్చి అయితే బయటకు వచ్చి మనం మాట్లాడుకుంటాం, క్లైమాక్స్ లో మళ్ళీ పిచ్చి అయితే ఇంటర్వెల్ 5-10 minutes ముందు ఎవరైనా అనుకుంటారు అరే ఒకసారి రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాను, ఇంటర్వ్యూ అబ్బో ఈడంతా చింతించాడు అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ ఇంటర్వెల్ కి క్లైమాక్స్ కి పిచ్చ హైరా నాకు. అంతకన్నా ఎక్కువ నేను ఇప్పుడు చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి, నేను ఏం చెప్పను. అరే నువ్వు చెప్తున్న విధానానికి నేనేదో రాత్రికి మెసేజ్ పంపించి ఈ పాయింటర్స్ చెప్పిన అనుకుంటాను. తెలుసు కదా వాడి గురించి. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ ఆనెస్ట్ గా ఒకటి చెప్పాలంటే, కిషోర్ వాచ్డ్ ఇట్ ట్వైస్. నేను చూసిన కట్టు దానికన్నా ముందు కట్ చూసారు కదా, హీ టోల్డ్ మీ he liked the cut that we watched together much better than the previous cut. Previous cut లో నాకు కొన్ని భయాలు ఉండే. కిషోర్ సుజిత్ కట్ చూసి వాళ్ళు ఏ పాయింట్స్ అయితే చెప్పారో ఆ పాయింట్స్ వర్క్ చేసి నీకు చూపించాం. ఎందుకంటే మేము ఫస్ట్ చూసుకోవాలి నీకు చూపించే ముందు. అబ్బో అరే నీ ప్రతి సినిమా నేను ఫస్ట్ కట్ చూసేవాడిని. ఇప్పుడు ఫైనల్ కట్ చూసావు లేదు ఏం మాట్లాడు మేజర్, నేను 3 డిఫరెంట్ కట్లు చూసాను. బట్ చాలా చేసిన తర్వాత నీకు ఫస్ట్ కట్ అని చెప్తాడు యాక్చువల్, దానికి నిజంగానే ఫస్ట్ కట్టే చెక్కుతాడు కూర్చొని. బట్ వాళ్ళు చాలా కాన్షియస్ ఫీల్ అవుతారు నీకు చూపించేటప్పుడు. నేను చూసాను. కానీ క్రేజీ థింగ్ ఏంటంటే జోక్ కాదు, నీకు చూపించేటప్పుడు చాలా కాన్షియస్ ఫీల్ అవుతారు. బికాస్ ద వే యూ వాచ్ ఎ మూవీ యూ ఇంటర్నలైజ్ ఇట్ అండ్ యూ రెగ్యులేట్ ఇట్ కదా. నువ్వు మామూలుగా చూడవు, మాలాగా మేము చూసి ఎంజాయ్ చేయవు. ఈజియెస్ట్ ఆడియన్స్ టు ప్లీజ్, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ ఫర్గివింగ్. హి ఆల్సో నోస్ దట్. నాకు సినిమాలో ఏదో ఒక్క పాయింట్ కనెక్ట్ అయిపోతే చాలు, నేను సినిమా నాకు నచ్చేస్తుంది. తెలుసు ఇంటర్వ్యూ తర్వాత నీకు చెప్తా, వాడి 3 సినిమాలకి ఏడ్చారా, ఆ తర్వాత ఆ సినిమా పేర్లు చెప్తా, నువ్వు షాక్ అవుతావు. ఈ సినిమాలో ఎక్కడుంది ఏడ్చేదంటే అప్పుడు ఎప్పుడో విలన్ వాళ్ళ కూతురుకి ఏదో పాపకి చిన్న నొప్పి అయితే ఆ పాప కూడా ఏడ్చిందని చెప్పి వాడు ఏడ్చాడు. నాకు అర్థం కాదు. సో అది సంగతి. ఇంకేంటి కానీ నువ్వు చూసిన కట్టుకు ముందు సుజిత్ గారు కిషోర్ వాళ్ళు చూసి దే సెడ్ ఈ ఇంటర్వెల్కి ఇలా చేస్తే బాగుంటుంది అని. సో వాళ్ళు యాక్చువల్గా చెప్పింది చేశారు అండ్ ఇట్ బ్లూమ్ అనమాట. సో ఆ విషయంలో ఇంటర్వెల్ ఇట్ ఈస్ అన్ అవుట్స్టాండింగ్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ఇట్స్ దట్ క్లైమాక్స్ ఫుల్ ఎమోషన్స్ హ్యాపెండ్ ఫుల్. క్లైమాక్స్ ఇంపిస్తుంది నిజమే కదా. ఐ థింక్ ఇట్స్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరీర్ ఇస్ క్లైమాక్స్. అండ్ మృణాల్ మ్యాన్ ఫ్యాన్, అంటే ఆల్రెడీ ఫ్యానే, బట్ షీ's so good in the film and yeah, I'm so glad that the combination is happening again. Chinnu's voice on Mrunal, I'm very happy for that. After Sita Ramam and Hi Nana, I genuinely loved how the two go together. నాకు యాక్చువల్గా ఒక చిన్న 96 ఫీల్స్ వచ్చే ఏ విషయంలో అంటే, తెలుగులో మృణాల్కి వాయిస్ కూడా చిన్మయ్ చేసింది అండ్ పాట రూబరు సాంగ్ పాడింది కూడా చిన్మయ్. సో ఇట్ వాస్ ఆ చిన్న 360 wholesome moment. Her voice in the film totally. It's her soul, the whole film. I loved it, man. I think both of you killed it, man. Anurag sir is fantastic. Prakash Raj sir is fantastic. Adagakarle. But main one person I felt very bad about was that ఎప్పుడో ఒకసారి నా ఇంట్లోనే మనం అందరం కూర్చుంటున్నప్పుడు ఒక ప్రామిస్ ఇచ్చాడు మీకు, మీరు లేకుండా నేను ఒక సినిమా తీయను. లాస్ట్ 2 సినిమాల్లో లేరు కదా, నా కళ్ళ ముందే చెప్పాడు మీరు లేకుండా. అంటే వాడు లేదంటే ఎలా ఉంటుంది అంటే, వాడు మనకి ఒక రోల్ ఎలా ఇస్తారంటే ఇంకా ఇట్స్ ఈజీ టు రిఫ్యూజ్. అలా కూడా జరగలేదు కదా, అసలు ఏమి ఇవ్వలేదు. నేనైనా మీకు రోల్ ఇచ్చి మీరు ఒక సినిమాలో ఈ సినిమాలో ఏం చేస్తున్నా అంటే, ఇది చాలా ఇంటెన్స్ సినిమా, హెచ్డి బూత్లో కూర్చుంటూ ఉన్నాడు. హెచ్డి బూత్లో కూర్చుంటూ ఉన్నాడు. ఆ తర్వాత అది హెచ్డి బూత్ కూర్చుంటాను, నేను ఎప్పుడు హెచ్డి బూత్కి వచ్చి హీరోతో మాడుతుంటాను. అదే నేనేం చేస్తుంటే హెచ్డి బూత్ కూర్చుంటాను, ఒరే నీ సెంటిమెంట్ అని చెప్పేసి నాకు ఏది పడుతుంది ఇవ్వకరాలు చెప్పా. 2 సినిమాలు అయినాయి. ఇతనేమో ఇతను అనుకుంటే మంచి రోల్ ఇచ్చా. నువ్వు నాలో మామూలుగా ఒక కామెడీ చూడరా అంటే, నాలో ఒక విజయ్ సేతుపతి చూసేసి అదే పాత్రలు ఇస్తాను. ఆ పాత్రకి నేను ఆ పాత్రకు నువ్వు న్యాయం చేస్తుంటే నేను న్యాయం చేసే సినిమా నేను అంటే చివరికి నేను ప్లే చేయాల్సి వచ్చింది. ఆ రోల్ ఈయనకి ఇచ్చా. ఐ జెన్యుయిన్లీ బిలీవ్ ఈ మంచి ఆ క్యారెక్టర్లో మా 2-3 ఫ్రెండ్స్కి చెప్పాను, ఆ క్యారెక్టర్ నా చేయమని రావడం ఏంటంటే, అందులో వాళ్ళు ఊహించుకున్నారు రావు రమేష్ గారు వచ్చేసి ల్యాప్టాప్ పడేస్తే సెక్యూరిటీ అంటే నేను ఘోరంగా నవ్వేమంటారా, థ్యాంక్ యూ రా నువ్వు చేయనందుకు అన్నాడు జోక్గా. ఊహించుకో రావు వచ్చేసి సంబంధం లేకుండా వాట్ ఇస్ దిస్ అని చెప్పి ల్యాప్టాప్ పడేస్తే. అరే వాళ్ళకి అర్థం కాలే, ఈయనకు అర్థం కాలే, ఈ మనిషికి ఉన్న యాక్టింగ్ రేంజ్ ఏం చేద్దాం. ఇంకా ఇది ఇలా చెప్పి యాక్చువల్లీ కిషోర్ రైట్. ఎందుకో చెప్తాను, గూఢచారి క్లైమాక్స్, థ్యాంక్ యూ గూఢచారి క్లైమాక్స్ సీన్లో
హిస్ క్యారెక్టర్ గెట్స్ కిల్డ్. సో ఎండ్లో తనే మూలం తెలిసిపోతుంది. నేను చెప్తాను రా, గోడజా క్లైమాక్స్ చెప్తా కదా, ఇది ఎలా ఉంటే ఎక్స్ప్లెనేషన్. నాకు అకౌంట్ జిమ్మి ఇట్లా మెల్లిగా వచ్చేసి కిషోర్ ఫేస్ మీద రావాలి, నేను ఇలా ఉంటా, చచ్చిపోయి కిషోర్ మీద రావాలి, దాని మీద నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని నేర్చుకుంటాను. నేను అన్న సంకలేకపోతే సినిమా, నేను చచ్చిపోతే ఫట్టని చంపేసి అక్కడే నా ఫేస్ మీద క్లోజ్ పెట్టి ఇలా ఉంటే బాగోదు. దట్స్ ఇంపార్టెంట్ అంటున్నాడు. అంటే మీ పాయింట్ ఆఫ్ ఏంటి? నవ్వు వచ్చేస్తుంది ఆడియన్స్. అది డెలివరీ అయిపోద్ది కదా, అప్పటికి తప్పని చచ్చిపోయాడు, షాక్లో ఉంటే అది చెప్తే లేదు అని చెప్పి వీడు మళ్ళీ రవికాంత్ గారు పాపం పెట్టారు. పెట్టగానే అలా అర్థం అయిపోయేది, వద్దు మనం వాచ్ మీద వెళ్ళిపోతాము. అందుకే ఆ సినిమాలో డైరెక్ట్ వాచ్కి వెళ్తే ఆ వాచ్ ఎవరిది అనేది చూపించి అట్లా వెళ్ళిపోతుంది. ఆ ప్రొఫెసర్ రోల్ మీరైతే బాగా చేసేవారు. అరే హీస్ గుడ్ యాక్టర్ రా చెప్తే నమ్మరు. మీరందరూ వింటున్నారు కదా, గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ చూడండి ప్రొఫెసర్ రోల్లో నన్ను ఊహించుకొని మీ అభిప్రాయం ఏందో ప్లీజ్ ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, రాహుల్ గారికి ట్వీట్ చేయండి. నిజంగా మనిషిలో గొప్ప యాక్టర్ ఉన్నాడు, అది ఈయన ఎక్స్ప్లోర్ చేయరు. నన్ను ఏం చేయమంటావు? ఆడు ఎక్కడ చచ్చాడో తెలియదు కానీ ఏదో ఒక రోజు. ఇప్పుడు నెక్స్ట్ G2లో పెట్టలేదని తట్టుకు, ఎందుకంటే నువ్వు చీమలు చంపేశావు, అందరికి రిలీఫ్ ఆడే ఫీల్ అయ్యాడు. ఇంకా అయిపోయింది. G2 కాదు కానీ మన సినిమాలో ఆయనకి ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది. డెకాయిట్లు అనుకుంటారా? కాదురా, అదే ఆల్రెడీ చెప్పాం కదా, ఈ ఇయర్ ఎండ్కో లేకపోతే నెక్స్ట్ ఇయర్ అడవిశేష్ యాక్ట్ చేసే సినిమాలో. రావు రమేష్ గారికి రాసుకున్న రోలా లేకపోతే రావు రమేష్ గారు రాసుకున్న రోల్ కాదు, యాక్చువల్లీ హిస్ ఎల్డర్ బ్రదర్ ఇన్ ద మూవీ. సో ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది. నాకు యంగర్ బ్రదర్ లో ఉన్నాడు ఇప్పుడు కదా, మనోడుకున్న ఫిట్నెస్ కదా. అసలు ఐఎమ్ షూటింగ్ అని ఫోటో పెట్టాడు. ఇప్పుడు మనం ఎప్పుడు ఫోన్ చేసి ఫోన్ అయితే షూట్ అన్న ఫోటో పెడతాడు కదా, చిన్న స్లింకీ సిల్క్ షర్ట్, ఆ షర్ట్ ఇలా మసిల్స్ మీద ఇలా ఆనుకుంటా, మధ్యలో కట్స్ మీద ఇలా లీన్ అవుతా. మీ దృష్టిలో మేమిద్దరు కలిసి సినిమా చేసేటప్పుడు బాగానే సింక్ అవుతుంది, ఇద్దరికి సెట్ అవుతుంది అంటారా? మీరు ఇద్దరు కలిసి చేస్తే ఇంకా అది, మీరు కూడా ఉన్నారు కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే ఆన్ గోయింగ్ ఉంటుంది అది కదా. నేను మొండోడిని, వీడు మొండోడు, కష్టం ఏమైతే నడుస్తూనే ఉంటుంది అది. ప్రొడ్యూసర్ నిజంగా ఒక 30 crores ఇస్తే కనుక 28 crores చేయాలనే కష్టం ఉంటుంది వాడికి, అది నో డౌట్. బట్ ఇదే ఇప్పుడు అంటే ఏం లేదు రాసి, నేను రియలైజ్ అయింది ఏంటంటే మనం చాలాసార్లు కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నాము, కొత్త క్రూతో వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెకాయిట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జ్ఞాని ఒకప్పుడు శ్రీచరణ్ దగ్గర ప్రోగ్రామర్గా చేసేవాడు, పొలిమేర సిరీస్ కొట్టాడు. అట్ ద సేమ్ టైం ట్రైలర్కి ఆర్ఆర్ చేసిన అనంత్ రైట్ నో శ్రీచరణ్ దగ్గర వర్క్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఎలాగైతే శ్రీచరణ్ నేను కలిసి వచ్చామో ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మంచి పైకి రావాలన్నది మా అందరి తప్పున. నా ద థింగ్ ఈజ్, వాళ్ళు ఇంత పెద్ద ఫిల్మ్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ లాజిస్టిక్స్ చాలాసార్లు మేనేజ్మెంట్ తెలియదు, టైంకి డెలివరీస్ ఏది ఎలా చేయాలి. సో ఏమైపోతుందంటే కొత్త టాలెంట్ సూపర్, కానీ వాళ్ళకి ఒక వర్క్ ప్యాటర్న్ ఒకటి తెలియకపోతే చాలా డిలేస్ అయిపోతాయి. అండ్ సో వాళ్ళ టాలెంట్ని కాపాడుకుంటూ, అండ్ షనీల్ ఫస్ట్ టైం డైరెక్టింగ్, సో షనీల్ వాళ్ళని మ్యూజిక్గా గైడ్ చేయాలి, వీళ్ళందరూ త్వరగా చేయాలని నేను. బట్ ఎవెన్చువల్లీ ప్రోడక్ట్ అయితే వీడు ఎవ్రీ టైం బ్యాంగ్ ఆన్ ఇస్తున్నాడు, సో ఎవెన్చువల్లీ దట్ మ్యాటర్స్. ఆల్రెడీ ఏంటి ఇప్పుడు స్ట్రీక్ ఏంటి నీకు, 5 or 6 సమ్ 6 hits in a row or 5 hits in a row? అంటే 6 కొట్టేసావు కదా, ఏదో ఒకటి లేరా. అసలు మామూలు స్ట్రీకే కాదు అసలు. అంటే ఐ ఫీల్ డెకాయిట్స్ లిటిల్ ఎక్స్ట్రా పర్సనల్, యునో, one of my best friends directing, and it was something that ఇప్పుడు గూఢచార్ అప్పుడు అన్నపూర్ణ నుంచి తీసుకున్న అడ్వాన్స్, వేర్ మనం కష్టం, వాళ్ళు ఇంకా సినిమా చూడలేదు అప్పటికి నాకు సార్, బట్ మన కష్టం చూసి వై డోంట్ యూ గివ్ హిమ్ అన్ అడ్వాన్స్ అన్నారు. సో there was like a sentimental reason for me wanting to make sure you keep up the expectations, and అదే ప్రయత్నం. అండ్ దానితో మనం హిందీ తెలుగు రెండు చేయాలి. అక్కడ షార్ట్ ఇన్ బోత్ కెనడా నుంచి జునీతా పాడాలి, ఇక్కడ భోజ్పూర్ నుంచి పవన్ సింగ్ సూపర్ స్టార్, షీస్ కెనేడియన్, she lives in Canada, no Bombay, but she's constantly touring, and మొన్న ఎడ్ షీరన్ కొలాబరేషన్ చేసింది. తనని భోజ్పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్ ఒకే సాంగ్లో కలపగలటం, ఇట్ వాజంట్ ఈజీ. అండ్ గెటింగ్ పవన్ సింగర్ టు సింగ్ ఇన్ తెలుగు, మేమందరం కలిసి ఇప్పుడు ఒక తెలుగు పాట మీద డాన్స్ చేయడం, మళ్ళీ హిందీ పాట మీద డాన్స్ చేయడం, సో ఇట్ వాస్ ఫైనలీ ఏంటి మనకి డాన్స్ చేయాలి, అది ఫైనలీ జరిగింది.
అంటే